మేడంకి తొందరలు అనుకుంటాను. పారాచూట్ వేసుకునే టైం కూడా లేకుండా పోయింది. మీ మేడంని ఇప్పుడు నేను కాపాడుతాను. ఇదిగో నేను వస్తున్నాను. ఇదిగో వెళ్ళిపోతున్నాను. నాకేమో ఇప్పుడు మనందరం దూకేస్తే మంచిది అనిపిస్తోంది. నువ్వు నీ అందరూ రెడీగా ఉండండి. మనం స్కై డైవింగ్ కి వెళ్దాం. ఇన్స్ట్రక్టర్ వచ్చే టైం కావస్తోంది. మన స్కై డైవింగ్ ఎక్కడ చేయాలో తెలుసా? ఎత్తైన చెట్లు లేని చోటే చేయాలి. స్కై డైవింగ్ కి చెట్లకి సంబంధం ఏంటి? అరే దొరికిపోతాం. నువ్వెప్పుడు వినలేదా? ఆకాశం నుంచి దూకేటప్పుడు తాటి చెట్ల మీద పడతాం. ఒక విషయం చెప్పు, ఏదైనా కోర్స్ తీసుకోవాలా లేదా అంటే వచ్చేస్తుందా? ఏంటది? గాడిద సంబంధం లేకుండా మాట్లాడుకో. ఇన్స్ట్రక్టర్ వచ్చేసినట్టున్నారు. కాలిందంటే నిప్పు అని అంటారు, ఆరిపోయిందంటే నీరు అని అంటారు, రాత్రి అయితే చీకటి అని అంటారు, 50,000 ప్లస్ 50,000 ఇజుకోటి 1,00,000 అని అంటారు. నా స్నేహితుడిని అశ్వత్ అని అంటారు. క్లవర్ ని తెలుగులో తెలివిగలవాడు అని అంటారు. ఆ డిషం స్కై డైవింగ్ కి 3 రూల్స్ ఉంటాయి. అది మాత్రమే కాకుండా మీలో ఎవరు కూడా స్కై డైవింగ్ చేయలేరు. మొదటిది ఆడిషన్, రెండవది ఆడిషన్, మూడవది ఆడిషన్. అర్థమయ్యింది సార్. నీకెలా అర్థమయ్యింది? నేను ఇంకా నీకు రూల్స్ చెప్పనే లేదు కదా. నేను ఇప్పటిదాకా డిష్ మాత్రమే చెప్పాను. ఎవరైనా ఏమైనా నన్ను అడగాలనుకుంటే వెంటనే అడిగేయచ్చు. సార్ నాకు నువ్వు ఏమైనా అనుకో, ఇది నా స్టైల్ డిష్. సార్ మీరు అన్ని పారాషూట్లు బాగా చెక్ చేసి చూసారు కదా? ఒక్కసారి కాదు 3 సార్లు చెక్ చేశాను. మొదటిసారి 1996లో, రెండవసారి 2000 సంవత్సరంలో, మూడవసారి 2008 సంవత్సరంలో. ఈ రోజు ఖచ్చితంగా చెక్ చేయాలి. ఒకవేళ బాగుంది అనుకుంటే నేను స్కై డైవింగ్ ని ప్రొఫెషనల్ గా మార్చి వేస్తాను. రండి అందరూ వచ్చి వ్యాన్ లో కూర్చోండి. మీరందరూ ట్రైనింగ్ కి రెడీగా ఉన్నారా? విహరిస్తూ ఉండాలి. మీరు చివరి వరకు ఇలాగే విహరిస్తూనే ఉండాలి. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వడానికి ఇదేమీ అవసరం లేదు. పిల్లోని పెట్టుకుని ఇటువంటివి చేయకూడదు. ముందు ఇప్పుడు మీరందరూ స్కెట్స్ లో ముందుకి వెనక్కి వెళ్ళాలి. నేను మీతో పాటు వస్తాను. ఇప్పుడు పైకి వెళ్తున్నాను. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. నువ్వు వెళ్ళి పోతున్నావు. చెప్పేది విను. అయ్యో ఇంత పని చేశావు. ప్లేన్ కి ఏమీ కాలేదు. ఇప్పుడు మనం పారాషూట్ ట్రైనింగ్ నేర్చుకోబోతున్నాం. నేను ఎగరగలను సంగతే మర్చిపోయాను. డిప్లాయిడ్. పర్ఫెక్ట్. ఇప్పుడు మీరంతా స్కై డైవింగ్ కి సిద్ధంగా ఉన్నారు కదా? మనకి హెల్మెట్ తో పనేంటి? ఆకాశంలో హెల్మెట్ లేకపోతే ఎవరు ఫైన్ వెయ్యరు కదా. నిన్ను చూస్తూ ఉంటే నాకు నా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. తను కూడా పిల్ల? లేదు, వాడు ఒక డాంకీ. ఇక్కడి నుంచి దూకమంటారా లేదా ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్తారా? అరే ఆగు, నా పైలట్ రావాలి కదా. రా సింహం రా.
మీరందరూ మీ సీటు బెల్టులు పెట్టుకోండి. ఫ్లైట్ లో బయటకు వెళ్ళడానికి దారి వెనక ఒకటి ఉంది, ముందు ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది, కింద కూడా ఒకటి ఉంది. ఇలా కళ్ళలో పొడిస్తే మాకెలా కళ్ళు కనబడతాయి? కాస్త దూరంగా జరిగి మాట్లాడవయ్యా బాబు. నీ ప్రేమకు అసలు హద్దులంటూ లేవు. నువ్వు ఎంత మంచివాడివో. నేను ఇంకో విషయం చెప్పనా, నీ ఫ్లైట్ లో టెక్నికల్ ఫాల్ట్ ఉంది. ఆ టెక్నికల్ ఫాల్ట్ ఏంటది? ఇందులో ఇండికేటరే లేదే. ఆకాశంలో తిప్పాలంటే చెయ్యి బయటకు పెట్టి తిప్పుతావా ఏంటి? అరే ఇది ఫ్లైట్ వెనకాల బండ్లేవి రావు, అర్థం చేసుకో. ఇప్పుడు ఫ్లైట్ ఎగరబోతుంది, అందరూ సిద్ధంగా ఉండండి. నేను ఇక్కడి నుంచి ఎలా ఎగరగలను? నువ్వు సరిగ్గా చెప్పావు, నేను ఇప్పుడు వెళుతున్నాను. పిల్లలారా, రెడీ టు డైవ్. మేడం మీరు కావలిస్తే వెళ్ళండి, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నేను అసలు రాను, నాకు చాలా భయంగా ఉంది. కానీ నువ్వు ఒక పప్పెట్వి, నువ్వు ఎగరగలవు కదా. ఆ, అవును కదా, నేను భయంలో మర్చిపోయాను. నేను ఎగరగలను. సార్ మాకేదైనా అయితే మమ్మల్ని కాపాడతారు కదూ. నాకు కూడా ఎత్తును చూస్తే భయంగా ఉంటుంది. ఆ డిషం మరైతే ఎలా స్కై డైవర్ అయ్యారు? డ్రైవర్ లేడు, నేనే ఇప్పుడు డ్రైవర్. డ్రైవర్ కి ఆరోగ్యం బాలేదని ఆయన డ్రైవర్ ని పంపించేశాడు. ఆ డిషం ఏంటి? ఈ విధంగా మీరు గోల చేస్తూ ఉంటే నేను కాన్సన్ట్రేషన్ చెయ్యలేను. మీరు ఇక్కడే ఉంటే ఎవరు ఫ్లైట్ డ్రైవ్ చేస్తారు సార్? అది ఆటో పైలట్ లో ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చూడలేదు కదూ. అది ఆటో ఇంజిన్ బట్టి ఉంటుంది. అంతేకాదు ఫ్లైట్ కి దిష్టి తగలకుండా ఉండడం కోసం ముందు దిష్టి బొమ్మ కూడా కట్టాను, తెలుసా? కాపాడండి. మేడం, అరే ఇందులో టెన్షన్ పడాల్సిందేముంది? హేయ్, మేడం కింద పడిపోయింది. అయితే ఏంటి, దీనికోసమే కదా డబ్బులు ఇచ్చాం. స్కై డైవింగ్. వాళ్ళని కాపాడు. ముందు ఒక విషయం తెలుసుకోండి, ఎవరు పానిక్ కాకూడదు, ఎవరు భయపడకండి, ఎవరు భయపడకండి. చెయ్యి పట్టుకోండి. అరే ఏం చేస్తున్నావు? నా చెయ్యి పట్టుకో. ఇక ఇప్పుడు నేనే కాపాడి తీరాలనుకుంటాను. మీరు చేతులు పట్టుకోండి. ఆ డిషం, ఆ డిషం. మీరు డిషం అని చెప్తూ ఉంటే ఎప్పుడు నా చెయ్యి పట్టుకుంటారు? టెన్షన్ అవ్వకండి, నేను వెళ్ళి మేడం కాపాడతాను. ఆ, 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 ఆ. ఐడియా వచ్చింది. మనం మేడం కి పారాషూట్ ఇస్తే భలే ఉంటుంది. అప్పుడు ఆవిడ కింద పడ్డా అక్కడ నుండి తప్పించుకుంటారు. అద్భుతమైన ఆలోచన. చిన్నోడా, మేడం కి తొందర అనుకుంటాను. పారాచూట్ వేసుకునే టైం కూడా లేకుండా పోయింది. మీ మేడం ఇప్పుడు నేను కాపాడుతాను. ఇదిగో నేను వస్తున్నాను, ఇదిగో వెళ్ళిపోతున్నాను. నాకేమో ఇప్పుడు మనందరం దూకేస్తే మంచిది అనిపిస్తోంది. పపెట్, నువ్వు నీ యజమానికి నిజమైన విశ్వాసపాత్రుడివే. ఇందులో విశ్వాసానికి తావులేదు. ఆల్రెడీ పైలట్ దూకేశాడు, విమానం కింద పడుతుంది. కాబట్టి మనము దూకేద్దాం. అందరూ 3 లెక్కట్టుగానే దూకేయాలి. 3. అరే నేను ముందే చెప్పాను కదా 3 లెక్కట్టుగానే దూకాలని. అందరికీ తొందర ఎక్కువే. అయినా అసలు నేను ఎందుకు భయపడుతున్నాను? నాకు స్కై డైవింగ్ తెలుసు కదా. భయపడకు, రైడింగ్ లో చేసిందే చెయ్యి. సరే. ఓ డిషం.
ఏంటి ఇంత టైం పడుతుంది? మనం తినడానికి ఏదైనా ఆర్డర్ ఇద్దామా? మనం కిందకి చేరుకోగానే నన్ను నిద్ర లేపు. మేడంని కాపాడంలో ఫోకస్ చెయ్యి. మన మేడంని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నన్ను కాపాడినందుకు. మేడం ఇది మా కర్తవ్యం మేడం. మీరు తప్పించుకున్నారు. మనం ఇప్పుడు ఆ పైలట్ ని కాపాడాలి. నేను బతికిపోయాను. థ్యాంక్ యూ. మనం మేడంని కాపాడి అలాగే స్కై డైవింగ్ కూడా చేసాం.